సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మోదీ, అమిత్ షా, బల్వీందర్ సింగ్ల చిత్రపటాలను దహనం చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని, దేశంలో ప్రధాని ప్రతిపక్షమైన పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర శివసేన నాయకులు కనీసం మతి లేకుండా మాట్లాడుతున్నారని, అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనీసం వారిపై మందలించకుండా వారిని ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తామని, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని చంపిన విధంగానే రాహుల్ గాంధీని హత్య చేయిస్తామని చెప్పడం సిగ్గుచేటని, ఏదైనా ఉంటే మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మాట్లాడాలే తప్ప హత్యా రాజకీయాలు ప్రోత్సహించడం బీజేపీ పార్టీకి సిగ్గుచేటని అన్నారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే పార్టీలన్నీ ఇప్పటికే భూస్థాపితం అయ్యాయని, బీజేపీ కూడా భూస్థాపితం కాక తప్పదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నక్కా రేగొండ, నక్కా రాములు గౌడ్, గాడిపల్లి శ్రీనివాస్, చెప్యాల శ్రీనివాస్, సుభాష్ చంద్రబోస్, గుంటుకు ఆంజనేయులు, సబ్బాని నరేష్, మరి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్వేషపూరితమైనటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉన్నదంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు త్యాగాల కుటుంబమైనటువంటి రాజీవ్ గాంధీ గారిపై ఈరోజు వాళ్ళ నాయకులు హతమార్చడం, ఇందిరాగాంధీకి చంపినట్టు నిన్ను చంపుతామని బెదిరించడానికి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా బీజేపీకి అనుబంధంగా ఉండే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం శివసేన ఎమ్మెల్యే కూడా రాహుల్ గాంధీ నాలుగు వస్తే 10 లక్షల రూపాయల నజరానిస్తానని చెప్పుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ నిమ్మకు నీరెత్తి కూర్చుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకునికి రక్షణ లేకుండా మాట్లాడుతుంటే వారిపై చర్యలు తీసుకోకపోక పైకెంచి వాళ్లకు మద్దతుగా నిలుస్తూ ఈరోజు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నట్టు మోడీ, అమిత్ షా తక్షణంగా పదవులకు రాజీనామా చేయాలి. ఆ విధంగా ఎమ్మెల్యేలను, బీజేపీ నాయకులను తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల బీజేపీని భూస్థాపితం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. విద్వేషపూరితమైనటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉన్నదంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు త్యాగాల కుటుంబమైనటువంటి రాజీవ్ గాంధీ గారిపై ఈరోజు వాళ్ళ నాయకులు హతమార్చడం, ఇందిరాగాంధీకి చంపినట్టు నిన్ను చంపుతామని బెదిరించడానికి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా బీజేపీకి అనుబంధంగా ఉండే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం శివసేన ఎమ్మెల్యే కూడా రాహుల్ గాంధీ నాలుగు వస్తే 10 లక్షల రూపాయల నజరానిస్తానని చెప్పుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ నిమ్మకు నీరెత్తి కూర్చుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకునికి రక్షణ లేకుండా మాట్లాడుతుంటే వారిపై చర్యలు తీసుకోకపోక పైకెంచి వాళ్లకు మద్దతుగా నిలుస్తూ ఈరోజు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నట్టు మోడీ, అమిత్ షా తక్షణంగా పదవులకు రాజీనామా చేయాలి. ఆ విధంగా ఎమ్మెల్యేలను, బీజేపీ నాయకులను తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల బీజేపీని భూస్థాపితం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఢిల్లీ మాజీ శాసనసభ్యుడైనటువంటి తన్వీందర్ సింగ్ గారు మా ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈరోజు యావత్ దేశం కూడా ఖండిస్తుంది. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే దేశంలో త్యాగాల కుటుంబం అంటేనే ఇందిరాగాంధీ గారి కుటుంబం. ఈరోజు దేశం గురించి ఇందిరాగాంధీ గారు ప్రాణత్యాగాలు చేసిన సంఘటన మర్చిపోకముందే తనయుడైనటువంటి రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు అర్పించిన సంగతి తెలిసిందే. ఈరోజు దేశంలో ఒక కుటుంబం, త్యాగాల కుటుంబం అంటే అది ఇందిరాగాంధీ గారి కుటుంబమే. 14 సంవత్సరాలు దేశంలో కాంగ్రెస్ పరిపాలన ఉన్నా కానీ పదవుల గురించి ఆశించకుండా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన ఘనత సోనియా గాంధీ గారిది. అలాగే రాహుల్ గాంధీ గారికి అవకాశం దక్కినా కానీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం కూడా నిజంగా ఆయన త్యాగాలకు నిదర్శనం. ఈరోజు అలాంటి త్యాగాల కుటుంబాన్ని ఈరోజు బహిరంగంగా చంపేస్తానని చెప్పి ఈరోజు ఒక బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే అనడం నిజంగా యావత్ భారతదేశం కూడా తలవంచుకునే మాట. ఈరోజు మోడీ గారే కానీ, అమిత్ షా గారు కానీ అతనిపై వెంబడే చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవాలి, ఆయనను చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. కానీ యావత్ భారతదేశము అలాగే తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నారు. ఢిల్లీ మాజీ శాసనసభ్యుడైనటువంటి తన్వీందర్ సింగ్ గారు మా ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీపై చేసిన
ఆ అనుచిత వ్యాఖ్యలను ఈరోజు యావత్ దేశం కూడా ఖండిస్తుంది. ఈరోజు ఒక్కసారి గమనించినట్లయితే దేశంలో త్యాగాల కుటుంబం అంటేనే ఇందిరాగాంధీ గారి కుటుంబం. ఈరోజు దేశం గురించి ఇందిరాగాంధీ గారు ప్రాణత్యాగాలు చేసిన సంఘటన మర్చిపోకముందే తనయుడైనటువంటి రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు అర్పించిన సంగతి తెలిసిందే. ఈరోజు దేశంలో ఒక కుటుంబం త్యాగాల కుటుంబం అంటే అది ఇందిరాగాంధీ గారి కుటుంబమే. 14 సంవత్సరాలు దేశంలో కాంగ్రెస్ పరిపాలన ఉన్నా కానీ పదవుల గురించి ఆశించకుండా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన ఘనత సోనియా గాంధీ గారిది. అలాగే రాహుల్ గాంధీ గారికి అవకాశం దక్కినా కానీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం కూడా నిజంగా ఆయన త్యాగాలకు నిదర్శనం. ఈరోజు అలాంటి త్యాగాల కుటుంబాన్ని ఈరోజు బహిరంగంగా మన చంపేస్తానని చెప్పి ఈరోజు ఒక బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే అనడం నిజంగా యావత్ భారతదేశం కూడా తలవంచుకునే మాట. ఈరోజు మోడీ గారే కానీ అమిత్ షా గారు కానీ అతనిపై వెంబడే చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవాలి, ఆయనను చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. కానీ యావత్ భారతదేశము అలాగే తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నారు.